హాయ్ మిత్రోన్స్, కండలేరు జలాశయంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మొదటి బ్లాగ్ చేస్తున్నాం. కండలేరు జలాశయం నెల్లూరు నుంచి పంచలకోనకి వెళ్ళే దారిలోనే ఉంది. లోపల చాలా విజువల్స్ చాలా బాగున్నాయి మిత్రోన్స్. ఇక్కడ నుంచి లోపలికి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఫ్రెండ్స్. ఇక్కడ నక్కలు, కుక్కలు, నక్కలు అన్నీ ఉన్నాయంట. కాస్త వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారని. ఓన్లీ స్ట్రైట్ రోడ్ ఫ్రెండ్స్, అటు ఇటు తిరగాల్సిన అవసరమే లేదు మిత్రోన్. జస్ట్ నేరుగా వచ్చేయాలి. తర్వాత మధ్య మధ్యలో జింకలు కూడా కనిపిస్తున్నాయని రాశారు, కానీ అయితే నాకైతే కనిపించలేదు. ఒకవేళ కనిపించింటే సల్లుబాయిని ఎత్తుకొని వచ్చేవాళ్ళం. ఆ మలుపు ఈ మలుపులు ఉంటాయి. అటు ఇటు ఏం తిరగకుండా జస్ట్ స్ట్రైట్ అలానే లోపలికి వచ్చేయాలి. ఇక్కడ ఏవేవో పాతపడ్డ ఆఫీసులు అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ మనుషులు ఎవరు లేరు అనుకున్నాం, బట్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఏదో ఆఫీస్ ఉంది, దానికి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు మిత్రులు. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ జెండా పండుగ కూడా చేశారు. ఇలానే చిన్నగా రండి, ఈ మలుపులో చిన్నగా తిరగండి. మళ్ళీ కింద పడితే ఏవైనా పగిలిపోవచ్చు, మనం చెప్పలేము. సో కొంచెం జాగ్రత్తగా రండి. ఇక్కడ ఇలానే కొంచెం పైకి వచ్చేసాము అంటే ఆల్మోస్ట్ చేరుకున్నట్టే. వచ్చేసాం మిత్రోన్స్. హాయ్ చింటూ, వావ్ నైస్. ఏమి అందం. ఇక్కడ ఇంకొక పార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్, బట్ ఇది పార్క్ అనుకున్నాం, పార్క్ కాదంట. వెనకాల రిజర్వాయర్ ఆఫీస్ ఉంది. లోపలికి వస్తామన్నారు, డ్యామ్లో వేస్తామన్నారు. ఓకే అని చెప్పాం. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శిల్పాలు కూడా చాలా బాగా చెక్కున్నారు. వీటిని చాలా అందంగా ఉన్నాయి. అలానే ప్రకృతికి మా వాళ్ళు కూడా కొంచెం సేపు అలా వాటర్ ఫాల్ని ఓపెన్ చేశారు. ఈ విజువల్స్ని చూడగానే మా 2 కళ్ళు సరిపోలేదు మిత్రోన్స్. ఈ విజువల్స్ని మీకు చూపించాలి అని చెప్పి మా సాయశక్తుల కింద పడి పైన పడి కష్టపడి ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేసాం. చూడండి అసలు ఎంత బాగుందో ఈ విజువల్స్ అన్నీ. ఇక్కడ అంకుల్ కూడా చేపలు పడుతూ ఉన్నారు. అంకుల్ని ఒక చేప ఇస్తారు అంకుల్ని అడిగాము. నీళ్ళలో ముంచి లేపుతానన్నాడు. ఓకే మిత్రోన్స్, బాయ్. ఇది మా మొదటి ఫ్లాగ్. అందరూ చూసి ఆదరించి మమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారు అని అనుకుంటూ ఫాలో సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మిత్రోన్. బాయ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. ఖుదాఫిజ్.